నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద డౌట్ ఉంది. ఏంటి అంటే తిను అందంగా రెడీ అవుతుంది, మరి మోక్షని ఎందుకు అందంగా రెడీ చేసి పెట్టదు అని. కొంతమంది డైరెక్ట్ గా అడుగుతున్నారు, ఇంకొంతమంది అడగట్లేదు. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? వస్తే గనక దానికి నా సమాధానం ఏంటంటే, మోక్షని నేను ఎందుకు రెడీ చేయనండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నా 24 అవర్స్ డ్యూటీ మోక్షని చూసుకోవడం. ఒక డే లో మోక్షకి 2-3 డ్రెస్సులు చేంజ్ చేస్తూనే ఉంటాను. నా డ్రెస్ నీట్ గా ఉంటది, తన డ్రెస్ నీట్ గా ఉండదు అంటే నేను నీట్ గా ఉంచుకుంటున్నాను. తను ఉంచుకునే అంత ఏజ్ కాదు కదా, చిన్న పిల్ల తను. మోక్షని రెడీ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లోనే డ్రెస్ మొత్తం మాపేసుకుంటది. మోక్ష తన ఫుడ్ తనే తింటది. అలా తినేటప్పుడు బట్టలకు కొంచెం రాసేసుకుంటది, కిందకి వెళ్తది, మట్లో ఆడుకుంటది. ఇంక చిన్న పిల్లని ఎక్కడ కంట్రోల్ చేయగలం చెప్పండి. ఇప్పుడు మోక్షం చూసారా ఎంత క్యూట్ గా ఉందో. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యిందనమాట. ఇంకొక గంటలో డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసేసుకుంటది. డైలీ మోక్షం రెడీ చేస్తున్నప్పుడు వీడియో తీసి పోస్ట్ చేయడానికి నాకు అస్సలు అవదండి. ఎందుకంటే మేము లేచిందే లేట్ గా లేస్తాం, 10కో 11కో లేస్తాం. ఆ టైం అప్పుడు లేచి స్పీడ్ గా రెడీ అయ్యి ఇంక వంట గింట అంతా చేసేసుకునేసరికి నాకు టైం అయిపోద్ది. ఈలోగా మన మేడం గారి డ్రెస్ పూర్తిగా ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఇది డైలీ జరుగుతున్న స్టోరీ.